Hello students, this is Dr. K. Rajashekhar from Shikara Academy. ఈ వీడియోలో కీపింగ్ ఇన్ మైండ్ కమింగ్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ కానీ మళ్ళీ అట్లా గ్రూప్ 2 ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని క్విక్గా జనరల్ సైన్స్లో మీకు కొన్ని కీ టాపిక్స్ టచ్ చేయడానికి ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. ఓకే, సో ఈచ్ టాపిక్లో జనరల్ సైన్స్ ఏరియాలలో ఐఎమ్ గోయింగ్ టు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ యూ అసలు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇందులో ఏంటి, ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో క్విక్ రివిజన్ లాగా మీకు ఉపయోగపడేటట్టుగా, అట్లాగే కాన్సెప్చువల్గా కూడా మీరు ఇన్ఫర్మేషన్ లింక్ చేసుకునేటట్టుగా. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు వర్క్ ఆన్ దిస్ పార్ట్. సో ఫస్ట్ బయాలజీతో బిగిన్ చేద్దాం. బయాలజీలో మీకు టాపిక్స్ చూస్తే కనుక సెల్స్, సెల్ డివిజన్ గురించి, మళ్ళీ అట్లాగే హ్యూమన్ ఫిజియాలజీ, సో రకరకాల ఆర్గన్స్ కానీ ఆర్గన్ సిస్టమ్స్, వాటి ఫంక్షనాలిటీస్ అంటే లంగ్స్ కానీ కిడ్నీస్ కానీ, మళ్ళీ అట్లాగే స్కెల్టల్ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, ఎండోక్రైన్ సిస్టమ్ కానీ. ఎందుకంటే ఇలాంటి ఫ్యాక్చువల్ అంటే మనం ట్రెడిషనల్గా ఎగ్జామ్ పేపర్లో చూస్తే సో ఇలాంటి ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ దాంతోపాటుగా మనకు కొన్ని కాంటెంపరీ డెవలప్మెంట్స్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. బట్ జనరల్ సైన్స్లో కోర్ ఏరియాస్లలో ఎలాంటి వాటిల్లో క్వశ్చన్స్ వచ్చే స్కోప్ ఉంది అనే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఇలాంటి రేంజ్ ఆఫ్ టాపిక్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియోస్లలో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఈ సెషన్లో మనం బయాలజీలో సెల్తో బిగిన్ చేద్దాం. సెల్ మనకు తెలుసు, సెల్ అంటే మోస్ట్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. అంటే అన్ని జీవుల్లో కూడా సెల్స్ అనేవి లైఫ్ని తయారు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్టీరియా తీసుకోండి, వెరీ సింపుల్ ఆర్గానిజం, వెరీ ప్రిమిటివ్ ఆర్గానిజం. బ్యాక్టీరియా ఈజ్ మేడప్ ఆఫ్ అ సెల్. కానీ బ్యాక్టీరియాతో కంపేర్ చేస్తే హయ్యర్ లెవెల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో సెల్స్ ఇంకా కాంప్లెక్స్గా ఉంటాయి. వాటి డిజైన్ కానీ ఆర్గనైజేషన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది, రైట్? సో అట్లా ఆ సెల్లో రకాలు ఏంటి అనే విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి ముందుగా కొన్ని ఫ్యాక్ట్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో సెల్ సంబంధించి అసలు సెల్ ఎవరు కనుక్కున్నారు? సో క్రెడిట్ గోస్ టు రాబర్ట్ హుక్. 1665లో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కార్క్లో, అంటే ప్లాంట్ డెడ్ సెల్ ఏదైతే ఉంటుందో కార్క్లో ఆయన ఆయనే తయారు చేసుకున్న ఒక ప్రిమిటివ్ మైక్రోస్కోప్ ద్వారా అని కనుక్కోవడం జరిగింది. సో సెల్ కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు అంటే రాబర్ట్ హుక్. ఆయన ఎప్పుడు కనుక్కున్నారు? 1665వ సంవత్సరంలో కనుక్కున్నారు. ఆ తర్వాత ఒక దశాబ్దం లోపల, దట్ ఈస్ విత్ ఇన్ అ డెకేడ్, ఆంటోనీ వాన్ ల్యూవెన్హుక్ లేదా సింప్లీ ల్యూవెన్హుక్ అనే శాస్త్రవేత్త 1674లో ఇంకా ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి పాండ్ వాటర్లో మూవ్ అవుతున్న ఫ్రీ లివింగ్ సెల్స్ని ఐడెంటిఫై చేశారు. అట్లా ఫస్ట్ సెల్ని రాబర్ట్ హుక్ కనుక్కుంటే ఫస్ట్ లివింగ్ అండ్ ఫ్రీ లివింగ్ సెల్స్ని ల్యూవెన్హుక్ కనుక్కున్నారు. అట్లా సెల్ లోపల ఉండే రకరకాల ఆర్గనెల్స్ని కనుక్కుంటూ వెళ్ళారు. సో ముఖ్యంగా 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త న్యూక్లియస్ని కనుక్కున్నారు. సో లైక్ దాట్ రాబర్ట్ హుక్, ల్యూవెన్హుక్, రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ ఇనీషియలీ టు ది ఫీల్డ్ ఆఫ్ సెల్ అండ్ అండర్స్టాండింగ్ ఇట్. అఫ్ కోర్స్ ఇంకా చాలామంది సైంటిస్టులు ఉన్నారు. మనం సెలెక్టివ్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే దీస్ 3 నేమ్స్ కమ్స్ ఫస్ట్ అనమాట సెల్కి సంబంధించి. ఓకే, ఆ తర్వాత సెల్ థియరీ కనుక్కున్న శాస్త్రవేత్తలు. సెల్కి సంబంధించి సెల్ థియరీ అనేది వెరీ పాపులర్. ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది సెల్ సంబంధించి ఇది క్రియేట్ చేయగలిగింది. దీనికి 3 శాస్త్రవేత్తలు కంట్రిబ్యూట్ చేశారు: స్లైడన్, ష్వాన్, మళ్ళీ అట్లాగే విర్షా అనే శాస్త్రవేత్త. సో మనకు తెలుసు, ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా అన్ని లివింగ్ సిస్టమ్స్, ఆల్ లివింగ్ సిస్టమ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఐదర్ ఇట్ ఈస్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా కానీ, ఫంగై కానీ, ఆర్ ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్. They all are composed of cells. They all are made up of cells, are composed of cells. ఓకే, సో సెల్ అనేది ఫండమెంటల్ యూనిట్ అనుకున్నాం. ఓకే, ఆర్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటాం దీన్ని మనం. సో సెల్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ లేదా ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని స్లైడన్, ష్వాన్ అనే శాస్త్రవేత్తలు ప్లాంట్స్ మీద అట్లాగే ఎనిమల్స్ మీద స్టడీ చేసి ఇండివిజువల్గా దే ఐడెంటిఫైడ్ దిస్. సో ఆల్ లివింగ్ సిస్టమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఫర్దర్ విర్షా అనే శాస్త్రవేత్త ఏం చేశాడు? ఈ సెల్స్ ఎక్కడి నుంచి వస్తాయి అనే విషయాన్ని కనుక్కున్నారు ఆయన. ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. అంటే అంతకుముందు ఉన్న సెల్స్ నుంచి సెల్ డివిజన్ ద్వారా కొత్త సెల్స్ వస్తాయి. సో ఆల్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. దీస్ ఆర్ ద కీ ఐడియాస్ బిహైండ్ సెల్ థియరీ గివెన్ బై స్లైడన్, ష్వాన్ అండ్ లేటర్ విర్షా అనే శాస్త్రవేత్త. ఆ తర్వాత ఎందుకంటే ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఇన్ టు ది సెల్ సైజెస్, సెల్స్ అనేవి like size wise they may have very small, like mostly micrometer scale lo untayi, ante microscopic scale lo untayi. If you see in this image, so atoms make up the cells. Okay, so cells tayaravalante manaku atoms undali, atoms nunchi molecules vastayi.
అయితే ఆటమ్స్ మాలిక్యూల్స్ అనేవి నానోమీటర్ స్కేల్లో ఉంటాయి. సో ఈ సెల్స్ మాత్రం లైక్ ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ సంథింగ్ రియల్లీ సింపుల్ బ్యాక్టీరియల్ సెల్ తో బిగిన్ చేస్తే ఇట్ హాజ్ 1 మైక్రోమీటర్ సైజ్, అంటే ఒక మైక్రోమీటర్ అంటే మైక్రోస్కోపిక్ స్కేల్లో ఉంటుంది. అదే సెల్ ని తయారు చేసే పదార్థాలు నానోస్కోపిక్ స్కేల్లో ఉంటాయి. ఓకే, అట్లా మనకు ఫర్దర్ ఆన్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు యానిమల్ సెల్స్, ప్లాంట్ సెల్స్ అనేది సైజ్ ఇంకా పెద్దగా ఉంటుంది. సో మనకి ఏం కావాలి, మైక్రోస్కోప్స్ అనేవి కావాలి వీటిని అబ్జర్వ్ చేయాలంటే. అయితే సింపుల్ మైక్రోస్కోప్, లైట్ మైక్రోస్కోప్స్ అంటారు. లైట్ మైక్రోస్కోప్తో మనం లైక్ బేసిక్ బ్యాక్టీరియల్ సెల్ స్ట్రక్చర్ కానీ, ప్లాంట్ సెల్, అనిమల్ సెల్ స్ట్రక్చర్ కానీ స్టడీ చేయగలుగుతాం. ఇంకా డీటెయిల్డ్గా అందులో ఉండే ఆర్గనెల్స్ ఏవైతే మనం చదవాల్సి ఉంటే దానికి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కావాలి. సో 1940 తర్వాత ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ డిస్కవరీ జరిగింది. ఓకే, బేసికల్లీ ఇది ఇన్వెంటెడ్ త్రూ కాంబినేషన్స్ ఆఫ్ వేరియస్ లెన్సెస్. అంతకుముందు ప్రిమిటివ్ మైక్రోస్కోప్స్ తయారు చేశారు కనుక వాటిని ఇంప్రూవ్ చేస్తూ దే కేమ్ అప్ విత్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. అట్లా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ రావడం వచ్చిన తర్వాత వి స్టార్టెడ్ అండర్స్టాండింగ్ మోర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద సెల్. సెల్లో ఉండే ఆర్గనెల్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, అట్లాగే ఇంకో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఆ ఆర్గనెల్స్ ఎలాంటి ఫంక్షన్స్ చేస్తాయి అనే ఆస్పెక్ట్ మనం అర్థం చేసుకోగలిగాం. అంటే వి రిసీవ్డ్ ఆర్ వి కుడ్ గెట్ మచ్ డీపర్ ఇన్సైట్ ఆన్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ ది అడ్వెంట్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. అట్లా ఈ సెల్ సంబంధించిన స్టడీ అనేది బిగిన్ అయింది. టుడే వీ హ్యావ్ గ్రేట్ కంట్రోల్ ఆన్ సెల్స్, అండర్స్టాండింగే కాదు వాటిని మ్యానిపులేట్ చేసే కెపాసిటీ ఎట్ ద లెవెల్ ఆఫ్ మాలిక్యూల్స్, అంటే డిఎన్ఏ లెవెల్ మాలిక్యూల్స్ ని మాడిఫై చేయగలిగే కెపాసిటీ మనకు వచ్చింది. ఓకే, రైట్. సో మనకు బేసిక్ ఫ్యాక్ట్స్ వైజ్ గుర్తుపెట్టుకోవాల్సిన కాంపోనెంట్స్ ఇవి. ఆ తర్వాత మనం కొన్ని డీటెయిల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ హౌ బిగ్ అండ్ హౌ స్మాల్ ఆర్ సెల్స్. బ్యాక్టీరియా చూస్తే మీకు ఇంతకుముందు అన్నట్టుగా అప్రాక్సిమేట్ ఇది రేంజ్, చిన్నవి ఉంటాయి, ఇందులో పెద్దవి ఉంటాయి, ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ నానోమీటర్స్ లో ఉంటాయి, మోర్ దెన్ 1 మైక్రోమీటర్ సైజ్ లో ఉండే కూడా ఉంటాయి. బట్ అన్ యావరేజ్ అబౌట్ 1 మైక్రోమీటర్ అనుకుంటున్నాం మనం ఇక్కడ, విచ్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ మైటోకాండ్రియా. మనలో ఎనిమల్ సెల్స్ లో, ప్లాంట్ సెల్స్ లో ఉండే మైటోకాండ్రియా అప్రాక్సిమేట్లీగా ఈ సైజ్ లో ఉంటుంది. బ్యాక్టీరియా కంటే వైరసెస్ చిన్నగా ఉంటాయి, సో ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ నానోమీటర్ సైజ్ లో ఉంటాయి. అందుకే మీరు ఒక లింక్ గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ, వైరసెస్ కెన్ ఆల్సో ఇన్ఫెక్ట్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియోఫేజ్ అనే వైరస్ బ్యాక్టీరియాను కూడా ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది. అంటే చిన్నగా ఉండాలి కదా, ఉండేటప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. సో అట్లా వైరల్ సెల్స్ ఆర్ స్మాలర్ దెన్ బ్యాక్టీరియల్ సెల్స్. అట్లాగే ప్లాంట్ అండ్ అనిమల్ సెల్స్ ఆర్ ఆఫ్ కోర్స్ బిగర్, మచ్ బిగర్. మనం ప్లాంట్ సెల్స్ రిలేటివ్లీ ఈవెన్ బిగర్ దెన్ యానిమల్ సెల్స్. రేంజ్ వైజ్ దే మే ఓవర్లాప్. సో ఫ్యూ టెన్స్ ఆఫ్ మైక్రోమీటర్స్ నుంచి దాదాపుగా క్లోజ్ టు 100 మైక్రోమీటర్ సైజ్ వరకు ఉండే అవకాశం ఉంది. బట్ రిలేటివ్లీ ప్లాంట్ సెల్స్ ఆర్ బిగ్గర్ దెన్ ది యానిమల్ సెల్స్. ఓకే, ఇది ఈ తర్వాత మనకు ఎగ్ సెల్స్ కానీ, హ్యూమన్ ఎగ్ సెల్స్ అండ్ ఫ్రాగ్ ఎగ్ సెల్స్ ఆర్ స్లైట్లీ బిగ్. ఇండీడ్ ఫ్రాగ్ ఎగ్ సెల్ కెన్ బి యాజ్ బిగ్ యాజ్ 1 millimeter. ఈ తర్వాత ఈ రేంజ్ తర్వాత వి స్టార్ట్ సీయింగ్ థింగ్స్. మనం ఆల్మోస్ట్ ఈ బిగ్గర్ దెన్ ఎ సెల్, హ్యూమన్ ఎగ్స్ కానీ, ఫ్రాగ్ ఎగ్స్ కానీ, దే ఫాల్ అండర్ ది ఆర్ ఎబిలిటీ టు సీ. మనం మన ఐస్ తో వాటిని చూడొచ్చు. దాని లోపల ఉండే ప్రపంచం ఏదైతే ఉందో విచ్ రిక్వైర్స్ మైక్రోస్కోప్స్ ఆర్ ఈవెన్ మచ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్స్ కాల్డ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్స్. ఓకే, రైట్. సో లైక్ దాట్ ఈ సైజ్ అనేది వేరియేషన్ ఉంటుంది. హైరార్కీ గుర్తుపెట్టుకోండి. ఆటమ్స్ మేకప్ మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ మేకప్ సెల్స్. ఓకే, అందులో ప్రత్యేకంగా బ్యాక్టీరియల్ సెల్ is smaller than plant and animal cells. Okay, and for all these things we require light microscopes or even electron microscopes to get inside. Okay, right. Next మనం సెల్ యొక్క సెల్ లోపల ఉండే కాంపోనెంట్స్ ఏంటి, వీటిని మనం ఆర్గనెల్స్ అంటాం. అనిమల్ సెల్స్ లో ఎలాంటి ఆర్గనెల్స్ ఉంటాయి, ప్లాంట్ సెల్స్ లో ఎలాంటి ఆర్గనెల్స్ ఉంటాయి, అసలు కీ డిఫరెన్సెస్ ఏంటి, ప్లాంట్ సెల్ కి అనిమల్ సెల్ కి మధ్య ఉండే కీ డిఫరెన్స్ ఏంటి మనం ఇక్కడ నోట్ చేసుకుందాం. రైట్. సో ఓవరాల్ గా మెయిన్ ఆర్గనెల్స్ ఏంటి గుర్తుపెట్టుకోండి. సెల్ బయట ఎప్పుడు సెల్ మెంబ్రేన్ ఉంటుంది. అనిమల్ సెల్ అయితే అవుట్ సైడ్ వాల్ ని సెల్ మెంబ్రేన్ అంటాం. ఓకే, వీటిలో సెల్ వాల్ ఉండదు. యానిమల్ సెల్స్ లో సెల్ వాల్ ఉండదు, సెల్ మెంబ్రేన్ ఉంటుంది. సెల్ మెంబ్రేన్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, ఇట్ గివ్స్ ప్రొటెక్షన్. సో సెల్ మెంబ్రేన్ లోపల ఉండే ఈ ఫ్లూయిడ్ ని సైటోప్లాజం అంటారు. దిస్ ఫ్లూయిడ్ ఇస్ కాల్డ్ సైటోప్లాజం. అండ్ సైటోప్లాజం లోపల చాలా ఆర్గనెల్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి. కీ ఆర్గనెల్స్ గుర్తుపెట్టుకోండి. మీకు బ్రీఫ్ గా ఆర్గనెల్స్ ఫంక్షన్ ఏంటో చెప్తాను. ముఖ్యంగా న్యూక్లియస్, ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. ఓకే, సో ఒక రకంగా సిపియు ఆఫ్ ది సెల్ అనొచ్చు. ఇందులో కీ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సెల్ సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో న్యూక్లియస్ లోపల న్యూక్లియోలస్ అనే పార్ట్ ఉంటుంది. బట్ జస్ట్ అంత డీటెయిల్డ్ గా వెళ్తే ఇది అర్థమవుతుంది మనకు. బట్ అదర్వైజ్ న్యూక్లియస్ లోపల ఉండే పార్ట్ ని న్యూక్లియోలస్ అంటాం. ముఖ్యంగా రైబోజోమ్స్ లాంటివి ఇక్కడ అసెంబుల్ అవ్వడం,
వాటికి సంబంధించిన ఆర్ఎన్ఏ అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. రైట్. సో న్యూక్లియస్ లోపల క్రోమాటిన్ మెటీరియల్ ఉంటుంది. క్రోమాటిన్ మెటీరియల్ అనేది మామూలుగా ఎక్స్టెండెడ్ ఫామ్ లో ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఎన్ఏ అనమాట. డిఎన్ఏకి కొన్ని ప్రోటీన్స్ బైండ్ అయ్యి ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ లో ఉంచుతుంది, దాన్నే క్రోమాటిన్ అంటారు. ఈవెన్చువల్ గా ఈ క్రోమాటిన్ బాగా కండెన్స్ అయ్యి క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ ని తయారు చేస్తుంది. ఓకే, సో అట్లా మనకు వాట్ వి నోటీస్ హియర్, విత్ ఇన్ ద న్యూక్లియస్ వీ హ్యావ్ జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏ క్రోమాటిన్ రూపంలో ఉంటుంది. మామూలుగా సెల్స్ డివైడ్ అయ్యేటప్పుడు మాత్రం అది కండెన్స్ ఫామ్ అయిన క్రోమోజోమ్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంటుంది. రైట్. అవుట్ సైడ్ దిస్ వీ సీ వాట్ ఈస్ కాల్డ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఈఆర్ అంటాం. ఈ పైన డాట్స్ లాగా ఉండే స్ట్రక్చర్స్ రైబోజోమ్స్. సో ఆ రైబోజోమ్స్ ఉండడం వల్ల మైక్రోస్కోప్ కింద ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లుక్స్ రఫ్ అన్నమాట. దాన్నే రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. ఎక్కడైతే ఈ రైబోజోమ్స్ ఉండవో అక్కడ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటుంది. అంటే బేసిక్ గా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వేర్ యూ డోంట్ సీ రైబోజోమ్స్ ఆర్ కాల్డ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, లేదా ఇన్ షార్ట్ స్మూత్ ఈఆర్ అంటాం. అట్లా న్యూక్లియస్ చుట్టూ ఈఆర్ ఉంటుంది. సో ఈఆర్ మోస్ట్లీ, ఎందుకంటే మీరు ఫంక్షన్ లో చూస్తే అర్థమవుతుంది, న్యూక్లియస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ని ఈఆర్ ట్రాన్స్లేట్ చేయగలుగుతుంది. ఓకే, అట్లా ప్రోటీన్స్ తయారీలో ఉపయోగపడుతుంది. సో ఈఆర్ కి దగ్గరలో మనకు మళ్ళీ గాల్జీ అనే ఆర్గెనెల్ ఉంటుంది. గాల్జీ అపారటస్ అంటారు. గాల్జీ అనే ఆర్గెనెల్ ఉంటుంది. ఓకే, సో గాల్జీ మోస్ట్లీ ట్రాన్స్పోర్ట్ లో ఉపయోగపడుతుంది. తర్వాత గాల్జీ కాకుండా మనకు అన్నిటికీ, ఈ ప్రాసెస్ అన్నిటికీ కూడా యాక్టివ్ గా జరగడానికి మైటోకాండ్రియా కావాలి. ఎందుకంటే మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. ఎందుకంటాము, ఇందులో ఏటీపీ తయారవుతుంది. ఎనర్జీ అనేది ఏటీపీ రూపంలో తయారవుతుంది. అడినోసిన్ ట్రై ఫాస్ఫేట్ అని పిలుస్తాం కదా, ఏటీపీ అనే దీన్ని సెల్యులార్ కరెన్సీ అంటాం. ఇది మైటోకాండ్రియాలో ఉంటుంది. ఓకే, సో అట్లా ఈ కీ స్ట్రక్చర్స్. ఇవి కాకుండా లైసోజోమ్స్ ఉంటాయి. లైసోజోమ్ ఈ సూసైడల్ బ్యాగ్ ఆఫ్ సెల్ అంటాం. ఇందులో రీసైక్లింగ్ జరుగుతుంది. డ్యామేజ్డ్ సెల్స్ కానీ, టిష్యూస్ కానీ, ఫారిన్ సెల్స్ కానీ ఇందులో ప్రాసెస్ చేయబడతాయి. అట్లా లైసోజోమ్ అనేది సూసైడల్ బ్యాగ్ గా పనిచేస్తుంది. డిగ్రేడ్ చేసి, అన్నెసరీ కాంపోనెంట్స్ డిగ్రేడ్ చేసి రీసైకిల్ చేస్తుంది. ఇవి మేజర్ ఆర్గనెల్స్ అన్నమాట. ఇవి కాకుండా మనకి ఇంకా పెరాక్సిజోమ్స్ అని, మళ్ళీ అట్లాగే సెంట్రోజోమ్స్ అని, సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ అని, మైక్రోట్యూబ్యూల్స్, మైక్రోఫిలమెంట్స్, ఇలాంటి సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ కీ పార్ట్స్ మాత్రం మనకు వచ్చేసి ఇక్కడ న్యూక్లియస్, ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ, మైటోకాండ్రియా అండ్ లైసోజోమ్స్. ఇది యానిమల్ సెల్. సిమిలర్ గా మీకు కంపారిజన్ ఇస్తాను, యానిమల్ సెల్ కి ప్లాంట్ సెల్ కంపారిజన్ ఇస్తాను. సో బ్రీఫ్ గా విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ప్లాంట్ సెల్. ప్లాంట్ సెల్ లో దాదాపుగా సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కొన్ని అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి ప్లాంట్ సెల్ లో. ముఖ్యంగా ప్లాంట్ సెల్ కి యానిమల్ సెల్ కంపారిజన్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెల్ వాల్. యానిమల్ సెల్స్ లో సెల్ వాల్ ఉండదు, ప్లాంట్ సెల్స్ లో సెల్ వాల్ ఉంటుంది. ఇట్ గివ్స్ మోర్ ఇంటిగ్రిటీ అనమాట, స్ట్రెంగ్త్ ఇస్తుంది. ప్లాంట్స్ బయట సర్వైవ్ కావడానికి కావాల్సిన రిజిడిటీ అనేది ఈ సెల్ వాల్ నుంచి వస్తుంది. ఇవి కాకుండా అదర్వైజ్ న్యూక్లియస్ ఉంటుంది. బట్ ఒక కీ డిఫరెన్స్ మనకి ఏంటంటే, న్యూక్లియస్ ఒక సైడ్ కి పుష్ చేయబడి ఉంటుంది. ఎస్పెషల్లీ వెన్ సెంట్రల్ వ్యాక్యూల్ అంటే ఒక స్టోరేజ్ యూనిట్ లాగా ఉంటుంది. అందులో వాటర్ ఫిల్డ్ రీజన్ అనమాట ఇది. ఈ వ్యాక్యూల్ వల్ల ఒక్కొక్కసారి న్యూక్లియస్ ఒకవైపు పుష్ చేయబడి ఉంటుంది. అదర్వైజ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం కానీ, సో ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ అపారటస్, మైటోకాండ్రియా, పెరాక్సిజోమ్స్, రైబోజోమ్స్, ఓకే, అలాగే సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ అనుకున్నాం కదా, మైక్రోట్యూబ్యూల్స్, ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్, మైక్రోఫిలమెంట్స్, ఇవన్నీ కూడా ప్లాంట్స్ లో అండ్ యానిమల్స్ లో ఉంటాయి. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీ డిఫరెన్సెస్ ఏవి గుర్తుపెట్టుకోవాలి? లుక్ ఎట్ దిస్ టేబుల్. సో సైజ్ వైజ్ మనం గమనిస్తే కనుక, ఆల్రెడీ ఒకటి చెప్పాను, యానిమల్ సెల్స్ కంటే రిలేటివ్లీ ప్లాంట్ సెల్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఓవర్లాప్ ఉంటుంది. దాదాపుగా 10 to 30 మైక్రోమీటర్స్ యానిమల్ సెల్స్ ఉంటాయి. 10 to 100 మీటర్స్ వరకు కూడా ప్లాంట్ సెల్స్ ఉండే స్కోప్ ఉంది. ఓకే, సో షేప్ వైజ్ చూస్తే యానిమల్ సెల్స్ ఒక ఫిక్స్డ్ షేప్ ఉండదు. యానిమల్ సెల్స్ కి ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది, వేరాజ్ ప్లాంట్ సెల్స్ కి ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. ఆఫెన్ రెక్టాంగులర్ షేప్ లో ప్లాంట్స్ ఉంటాయి. అందుకే మీరు సాధారణంగా ప్లాంట్ స్ట్రక్చర్ చూస్తే రెక్టాంగులర్ గా దీన్ని డ్రా చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు సెల్ వాల్ చూస్తే అనుకున్నాం కదా, ప్లాంట్ సెల్స్ లో సెల్ వాల్ ఉంటుంది, యానిమల్ సెల్ లో సెల్ వాల్ ఉంటుంది. అదే క్లోరోప్లాస్ట్ అనేవి స్పెషల్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ఫౌండ్ ఇన్ ప్లాంట్ సెల్స్. ప్లాంట్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఫోటోసింథసిస్, అంటే ఫుడ్ తయారీలో అది ఉపయోగపడుతుంది. సో అవి ప్లాంట్ సెల్స్ లో ఉంటాయి, బట్ యానిమల్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ ఉంది.
కొన్నిట్లలో క్లోరోఫిల్ ఉండి ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ కొన్ని ఉంటాయి. ఎక్సెప్షన్స్ వదిలేస్తే క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్స్ మాత్రం మనకు యానిమల్ కనిపించాయి. ఓకే, మోస్ట్లీ కొన్ని మనం ప్రోటోజోన్స్ ఉంటాయి కదా, యూకారియోట్స్ లో ఉండే కొన్ని ప్రోటోజోన్స్ వాటర్లో ఉంటాయి. బట్ యానిమల్ సెల్కి వచ్చే వరకు ఈ ఫోటోసిన్సిస్ అనే ప్రాసెస్ జరగదు కనుక వాటర్లో దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హ్యావింగ్ క్లోరోప్లాస్ట్. అది గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీకు న్యూక్లియస్ గురించి చెప్పాను. యానిమల్ సెల్స్ లో సెంటర్ లో ఉంటుంది. అదే ప్లాంట్ సెల్స్ లో ఆఫ్ ద సెంటర్ కొంచెం టువర్డ్స్ వన్ సైడ్ వాక్యూల్ పుష్ చేయడం వల్ల ఉంటుంది. సో ఇంకొక క్వశ్చన్ యూజువల్ గా ఎగ్జామ్ లో ఏం అడుగుతుంటారంటే వాక్యూల్స్ యానిమల్ సెల్స్ లో ఉంటాయా? టైనీ వాక్యూల్స్ యానిమల్ సెల్స్ లో ఉంటాయి, స్మాల్ వాక్యూల్స్ ఉంటాయి. బట్ ప్లాంట్ సెల్స్ లో క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఏంటంటే లార్జ్ సెంట్రల్ వాక్యూల్ ఉండడం. మీకు ఇంతకుముందు ఇమేజ్ లో చూపించాను నేను ఈ లార్జ్ వాక్యూల్ ఉండడం. ఇది ఏం చేస్తుంది అనుకున్నాం, ఇట్ మెయింటైన్స్ ప్రెషర్ అగైన్స్ ద సెల్ వాల్. సెల్ వాల్ ఇంటిగ్రిటీ ఫర్దర్ మెయింటైన్ అవ్వాలంటే ఇందులో ఒక రకమైన ప్రెషర్ బిల్డ్ అవ్వాలి. సో వాటర్ ని ఫిల్ చేసుకొని ఉంటుంది. దీన్ని టార్గెట్ ప్రెషర్ అంటారు, TURGID, టార్గెట్ ప్రెషర్ అంటారు. ఆ ప్రెషర్ అనేది మెయింటైన్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఆ ఇంటిగ్రిటీ అడిషనల్ గా ఈ ప్రెషర్ అనేది బిల్డ్ అయిపోయి సెల్ వాల్ స్ట్రక్చర్, సెల్ స్ట్రక్చర్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ అవ్వగలుగుతుంది. అట్లా సెంట్రల్ వాక్యూల్స్ ఉంటాయి. ఓకే, క్లోరోప్లాస్ట్లు ఉంటాయి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా. సో ఇంకా కొన్ని కలర్డ్ పిగ్మెంటెడ్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. ఓకే, అట్లాగే వైట్ ల్యూకోప్లాస్ట్ అని వైట్ గా ఉండే ఈ స్టోరేజ్ యూనిట్స్ కూడా ఉంటాయి. సో వాక్యూల్స్ ఉండడం, ఈ ప్లాస్టిడ్స్ ముఖ్యంగా క్లోరోప్లాస్ట్లు ఉండడం. ఓకే, మళ్ళీ కొన్ని కపుల్ ఆఫ్ థింగ్స్, ప్లాస్మోడెస్మాటా అని ఉంటుంది, ఛానల్స్ అనమాట, సెల్ కి మధ్య కనెక్షన్స్ అంటాం. ప్లాస్మోడెస్మాటా కూడా మనకు ప్లాంట్స్ లో కనిపిస్తాయి. ఇవి కాకుండా రైసోజోమ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ రిలేటివ్లీ ప్లాంట్ సెల్స్ తక్కువ ఉంటాయి, బట్ ఉంటాయి. సో ప్లాస్మాడెస్మాటా అనేది మనం అనుకున్నట్టుగా ప్లాంట్ సెల్ ఫీచర్ అనమాట. యానిమల్ సెల్స్ లో ప్లాస్మాడెస్మాటా అనేది ఉండదు. ఓకే, ఇంకా తర్వాత సెంట్రియోల్స్ అని ఉంటాయి. సెంట్రియోల్స్ అంటే బేసిక్ గా సెల్ డివిజన్ జరిగేటప్పుడు వీటిలోంచి మైక్రో ట్యూబ్యూల్స్ అనే ఫైబర్స్ వస్తాయి అన్నమాట. ఈ స్ట్రక్చర్స్ మనకు ముఖ్యంగా ప్లాంట్ సెల్స్ లో తక్కువ కనిపిస్తాయి, వేరాజ్ యానిమల్ సెల్స్ లో సెంట్రియోల్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా హయ్యర్ లెవెల్ ప్లాంట్స్ లో ఈ సెంట్రియోల్స్ అనేవి ఉండవు, బట్ యానిమల్ సెల్స్ లో మాత్రం మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇవి కీ డిఫరెన్సెస్. ఓకే, ఇంకా ఫర్దర్ గా మనకు వీటికి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు మనం యానిమల్ సెల్, ప్లాంట్ సెల్స్ బ్రీఫ్ గా చూసాము. అట్లాగే బ్యాక్టీరియల్ సెల్స్ సంబంధించి కూడా కంపారిజన్ అడిగే అవకాశం ఉంది. అయితే ప్లాంట్ సెల్స్ లో లాగా బ్యాక్టీరియల్ సెల్ లో కూడా సెల్ వాల్ ఉంటుంది. బయట ఉండే లేయర్ సెల్ వాల్ అనమాట. ఈ సెల్ వాల్ ప్లాంట్ సెల్స్ లో కూడా ఉంటుంది. లోపల సెల్ మెంబ్రేన్ ఉంటుంది. ఓకే, సో సెల్ మెంబ్రేన్ యాజ్ వెల్ యాజ్ సెల్ వాల్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ది ప్లాంట్ సెల్ అనమాట. ఓకే, ఈ పార్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంకా పైన ఇంకా థర్డ్ లేయర్ కూడా కొన్ని ఆర్గానిజమ్స్ లో, మైక్రోబ్స్ లో ఉండి ఎక్స్ట్రా ప్రొటెక్షన్, అంటే మన గట్ లోపల ఎసిడిక్ పిహెచ్ ఉంటుంది కదా, అందులో సర్వైవ్ అవ్వడానికి కానీ ఇలాంటి వాటికి ఉపయోగపడే కాంపోనెంట్స్ కూడా అందులో అలాంటి లేయర్ కూడా ప్లాంట్స్ లో, బ్యాక్టీరియాలో ఉంటుంది. మనం క్యాప్సూల్ అంటాం దీన్ని. ఓకే, సెల్ క్యాప్సూల్ కూడా ఉండే అవకాశం ఉంది. బట్ మోస్ట్లీ వాట్ వీ షుడ్ రిమెంబర్ ఈజ్ సెల్ వాల్ అనేది సెల్ మెంబ్రేన్ చుట్టూ సెల్ వాల్ ఉంటుంది. ఇది ప్లాంట్స్ కి బ్యాక్టీరియాకి మధ్య ఒక కామన్ థింగ్. బట్ ఒక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ సెల్ వాల్ ఆల్దో ప్రెసెంట్ బోత్ ఇన్ ప్లాంట్ సెల్స్ అండ్ బ్యాక్టీరియల్ సెల్, ఇట్ ఈస్ నాట్ మేడప్ ఆఫ్ ద సేమ్ కాంపోనెంట్స్ అనమాట. కాంపోజిషన్ వేరేగా ఉంటుంది. ప్లాంట్ సెల్స్ ఆర్ మేడప్ ఆఫ్ మెయిన్లీ సెల్యులోస్. ప్లాంట్ సెల్ వాల్ అనేది సెల్యులోస్ తో తయారై ఉంటాయి. వీటితో పాటు అఫ్ కోర్స్ సెల్యులోస్ అట్లాగే పెక్టిన్ ఉంటుంది, బట్ ముఖ్యంగా సెల్యులోస్ తో తయారై ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. బట్ అదే బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్ లేయర్ అంటాం. పెప్టిడో అంటే రిఫర్స్ టు ప్రోటీన్, గ్లైకాన్ అంటే షుగర్స్. ప్రోటీన్స్ అండ్ షుగర్ కాంబినేషన్ లో సెల్ వాల్ బ్యాక్టీరియాలో ఫామ్ అయి ఉంటుంది. ఓకే, ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ సెల్ వాల్ ఈస్ మెయిన్లీ మేడప్ ఆఫ్ సెల్యులోస్ అండ్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్. అదే ఫంగైలో ఇది కైటిన్ తో తయారై ఉంటుంది. కైటిన్ అనేది ఇంకొక కాంప్లెక్స్ షుగర్. సో డిఫరెంట్ షుగర్ అనమాట, పాలిసాకరైడ్ అనమాట. దాంతో ఫంగై తయారవుతుంది, ఫంగల్ సెల్ వాల్ తయారవుతుంది. ఇట్లా సెల్ వాల్ డిఫరెన్సెస్ కూడా ఎగ్జామ్ లో అడుగుతున్నారు. రైట్, ఇది కాకుండా బ్యాక్టీరియా అనేది వెరీ సింపుల్ ఆర్గానిజం. ఇందులో ఒక సింగిల్ క్రోమోజోమ్ ఉంటుంది. ఇవి కాకుండా ఇట్లా అడిషనల్ సెగ్మెంట్స్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, అంటే స్మాల్ పోర్షన్స్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ బ్యాక్టీరియాలో ప్లాస్మిడ్స్ అనే స్ట్రక్చర్స్ మీద ఉంటాయి. ఇవి బయోటెక్నాలజీ లాంటి వాటిల్లో మనం ఈ పదాలు వింటుంటాం. ప్లాస్మిడ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా. ఇవి అడిషనల్ క్రోమోజోమల్ కాంపోనెంట్స్, అంటే క్రోమోజోమ్ కాకుండా ఉండే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇందులో కొన్ని అడిషనల్ ఫీచర్స్ సంబంధించిన జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకు బ్యాక్టీరియా కంటైన్స్ ఫ్లాజెల్లం. లోకోమోషన్ కి టైల్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫ్లాజెల్లం అంటారు. ఓకే,
చిన్న చిన్న సీరియా లాంటి స్ట్రక్చర్స్ కూడా హెయిర్ లైక్ స్ట్రక్చర్స్, వీటిని పిలై అంటారు. సో పిలై, హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ పిలై అని పిలుస్తారు దీన్ని. ఇలాంటి స్ట్రక్చర్స్ కూడా మనకు బ్యాక్టీరియా మీద కనిపిస్తాయి అన్నమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవడానికి ఇది ప్రొకారియోటిక్ సెల్, బ్యాక్టీరియన్ ప్రొకారియోటిక్ సెల్ అంటాం. మనము ఇంతకుముందు ప్లాంట్స్లలో, ఎనిమల్స్లో చూసినట్టుగా వీటిలలో ఆర్గనెల్స్ ఉండవు, అంటే మెంబ్రెయిన్ బౌండ్ స్ట్రక్చర్స్ అనేవి వీటిలలో ఉండవు. అందుకే వీటిని ప్రోకారియో అంటాం. అంటే న్యూక్లియస్ ఆధారంగా దీన్ని డివైడ్ చేశారు. ప్రో అంటే ప్రిమిటివ్, న్యూక్లియస్ అన్నమాట. మీరు ఇక్కడ గమనిస్తే కనుక వీటికి ఒక బౌండరీ లేదు, జస్ట్ క్రోమోజోమ్ అక్కడ ఫ్లోట్ అవుతూ ఉంది. అందుకే దీన్ని ప్రొకారియోటిక్ సెల్ అంటాం. సో ఈ ప్లాంట్ అనిమల్ సెల్స్ కి బ్యాక్టీరియల్ సెల్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఈ ప్రొకారియోటిక్ అనమాట, సెల్ డిఫరెన్స్. సో ఆర్గనెల్స్ ఉండవు, మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనెల్స్ బ్యాక్టీరియాలో ఉండవు. మరి ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? క్రోమోజోమ్ ఉంటుంది. ఈ క్రోమోజోమ్ ని ఇక్కడ న్యూక్లియస్ లేకపోయినా కూడా న్యూక్లియాయిడ్ అని పిలుస్తారు. ఈ క్రోమోజోమ్ ఉన్న రీజన్ ఏమని పిలుస్తారు? న్యూక్లియాయిడ్ అని పిలుస్తారు. న్యూక్లియాయిడ్. సో ఇలాంటి న్యూక్లియాయిడ్ మనకు దగ్గర ఈ క్రోమోజోమ్, ఈ రీజన్ లో క్రోమోజోమ్ అనేది బ్యాక్టీరియాలో ఉంటుంది, రైట్? అదర్వైజ్ సెల్ వాల్ ఉంటుంది అనుకున్నాం. సో ఇంకా ఇది కాకుండా మనకు బేసిక్ గా అన్ని ఫుడ్ డైజెషన్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఎనర్జీ జనరేషన్ కానీ, ఇలాంటి మెటబాలిక్ యాక్టివిటీస్ అన్ని కూడా బ్యాక్టీరియాలో కూడా జరుగుతాయి. బట్ సింపుల్ ఆర్గానిజం కనుక మోస్ట్లీ ఏంటంటే మెంబ్రెయిన్స్ ఇట్లా లోపలికి ఫోల్డ్ అయ్యి ఆ ఫోల్డెడ్ స్ట్రక్చర్స్ మీద ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గనల్ అనే కాన్సెప్ట్ మనకు బ్యాక్టీరియాలో కనిపించింది. ఓకే, రైట్. ఇంకా డిఫరెన్స్ మనకు ఈ ప్రొకారియోట్స్ కి యూకారియోట్స్ లో అన్ని ఆర్గనెల్స్ ఉన్నాయి, ఆర్గనైజ్డ్ ఫామ్ లో ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. వీటితో పాటు ఒక డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొకారియోటిక్ సెల్స్ లో 70S అనే రైబోజోమ్స్ ఉంటాయి, యూకారియోట్స్ లో 80S అనే రైబోజోమ్స్ ఉంటాయి. అంటే రైబోజోమ్ టైప్ అనమాట. వీటిని స్వెడ్బర్గ్ అంటారు. ఎస్ అనేది స్వెడ్బర్గ్ యూనిట్ అంటారు. స్వెడ్బర్గ్, SVEDBERG, స్వెడ్బర్గ్ అంటారు. ఈ స్వెడ్బర్గ్ అనే బేసిక్గా ఏంటంటే దాన్ని కోఎఫిషియంట్ అంటారు. ఎంత వెయిట్ ఉంటుంది, ఎట్లా సెటిల్ అవుతుంది అనే దాన్ని బట్టి డిఫరెన్స్ చేస్తారు. సో యూకారియోట్స్ లో స్లైట్లీ పెద్దగా ఉంటుంది, అందుకే దీన్ని 80S టైప్ అంటారు. ప్రొకారియోట్స్ లో వచ్చే వరకు 70S టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఉంటాయి. 70S అండ్ 80S టైప్ ఆఫ్ రైబోజోమ్స్, ఇది డిఫరెన్స్. యూకారియోట్స్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్, అనిమల్స్ లలో 80S, అండ్ ప్రొకారియోట్స్ లలో 70S రైబోజోమ్ ఉంటుంది. సో నెక్స్ట్ విల్ లుక్ ఇన్ టు ది సెల్ డివిజన్ ప్రాసెస్. సో సెల్ డివిజన్ ఏంటి? మనం సెల్ థియరీలో చదువుకున్నట్టుగా సెల్ డివిజన్ లో బేసికల్ గా సో రిక్వైర్మెంట్ ఆఫ్ ఒకటి గ్రోత్. మన బాడీ గ్రో అవుతున్న కొద్దీ టిష్యూస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి ఆ గ్రోత్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయడానికి. ఆ సెల్స్ ఎక్కడి నుంచి రావాలి? దే హ్యావ్ టు కమ్ టు సెల్ డివిజన్. అట్లాగే సో సెల్స్ చనిపోతున్నాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెల్స్ చనిపోతున్నాయి, వాటిని రీప్లేస్ చేయడానికి కూడా మనకు సెల్ డివిజన్ జరగాలి. అట్లా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ లో చూస్తే సెల్ గ్రోత్ కి, సెల్ రిపేర్ కి, రీప్లేస్మెంట్ కి, అట్లాగే ఫర్ క్యారింగ్ అవుట్ రిప్రొడక్షన్ కి గ్యామెట్స్ కావాలి. ఐ ఎక్స్ప్లెయిన్ యూ దట్ లేటర్. సో రీప్రొడక్టివ్ ప్రాసెస్ కూడా సాటిస్ఫై అవ్వాలంటే సెల్ డివిజన్ కావాలి. ఎట్లా అని చెప్తాను మీకు. అదే యూనిసెల్యులర్ ఆర్గానిజం లో ఏమవుతుంది? యూనిసెల్యులర్ ఆర్గానిజం లో ఒక సెల్ 2 సెల్స్ గా డివైడ్ అవుతుంది. బేసిక్ గా కొత్త ఆర్గానిజం వస్తుంది, అంటే వాటి పాపులేషన్ ప్రమోట్ చేసుకోవడానికి, ఎక్స్పాండ్ చేసుకోవడానికి వాటికి సెల్ డివిజన్ కావాలి. ఓకే, సో అట్లా మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కి, సింగిల్ సెల్యులర్ ఆర్గానిజమ్స్ కి కూడా దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్పస్ ఫర్ సెల్ డివిజన్. సో నెక్స్ట్ మనకి ఏం తెలుసుకోవాలంటే సెల్ డివిజన్ లో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ సెల్ డివిజన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెల్ డివిజన్. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సెల్ డివిజన్స్ ఆర్ ఆఫ్ 2 types. మామూలుగా మనం మైటాటిక్ డివిజన్ అని, మియోటిక్ డివిజన్ అని చదువుతాం. మైటాసిస్ అండ్ మియోసిస్. బోత్ ద డివిజన్స్ బిగిన్ విత్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అనే ప్రాసెస్ తో బిగిన్ అవుతుంది. సో ఇంటర్ఫేస్ అంటే ప్రిపరేటరీ ఫేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఒక ఎగ్జామ్ ముందు మనం ఎట్లా ప్రిపేర్ అవుతూ ఉంటాం, 2 levels ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడం ఇక్కడ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో ఇంటర్ఫేస్ లో స్టేజెస్ ఏముంటాయి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నార్మల్లీ ఫస్ట్ స్టేజ్ వచ్చి G1 ఫేజ్ అంటారు. G1 అంటే గ్రోత్ ఫేజ్, లేదా దీన్ని గ్యాప్ 1 ఫేజ్ అంటారు. ఎందుకంటే సెల్ డివిజన్ అనేది సైకిల్స్ రూపంలో జరుగుతుంది. ఒక రౌండ్ ఆఫ్ సెల్ డివిజన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ ఆఫ్ సెల్ డివిజన్ బిగిన్. అట్లా బిట్వీన్ 2 consecutive సెల్ డివిజన్స్ యూ హ్యావ్ 1 ప్రిపరేటరీ ఫేజ్ అనమాట. అందుకే దీన్ని సెల్ సైకిల్ అంటారు. ఆ మధ్యలో ఉండేదాన్ని గ్యాప్ 1 అంటారు. గ్యాప్ 1. అట్లాగే గ్యాప్ 1 తర్వాత S ఫేజ్ ఉంటుంది. S అంటే డిఎన్ఏ సింథసిస్ ఫేజ్ అనమాట. అంటే ముఖ్యంగా ఇప్పుడు 2 సెల్స్ డివైడ్ అవ్వాలంటే వాటిలో ఉన్న జెనెటిక్ ఇన్స్ట్రక్షన్స్ కూడా డివైడ్ అవ్వాలి. కొత్తగా ఫామ్ అయ్యే సెల్ కూడా కాపీ ఆఫ్ డిఎన్ఏ ఇవ్వగలరు. సో లైక్ దాట్ యూ నోటీస్ హియర్ ఇన్ ద సింథసిస్ ఫేజ్ వేర్
DNA replication takes place. A copy of the DNA is made. Then it follows G2 phase, growth 2 phase అంటారు. ఇదేంటంటే దిస్ ఈస్ టు చెక్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద సింథసిస్ ఫేజ్ లో జరిగిన ప్రాసెస్ కరెక్ట్ గా జరిగిందా, డిఎన్ఏలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇలాంటి రెక్టిఫికేషన్ చేసుకొని దెన్ ఇట్ హ్యాస్ టు ప్రిపేర్ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్. అందుకే దీన్ని గ్యాప్ 2 అంటాం. అంటే విజిబుల్ చేంజెస్ బాగా సెల్ డివిజన్ సంబంధించి గ్యాప్ 1 లో కానీ గ్యాప్ 2 కానీ జరగవు. సో 2 గ్యాప్స్ ఉన్నాయి, గ్యాప్ 1, గ్యాప్ 2. ఇన్ బిట్వీన్ వి హావ్ సింథటిక్ ఫేజ్. ఫాలోయింగ్ విచ్ వీ హ్యావ్ మైటాటిక్ డివిజన్. అట్లా డిఎన్ఏ తయారు చేసుకున్న తర్వాత అట్లాగే ఈ ప్రాసెస్ లో ఇక్కడ ప్రోటీన్స్ అని మిగతా మెటీరియల్స్ అంతా కూడా తయారవుతాయి సెల్ డివిజన్ కి సంబంధించి. ఫైనల్ ఇక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇట్ బిగిన్స్ విత్ ది సెల్ డివిజన్ ప్రాసెస్. సెల్ డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని మైటాటిక్ డివిజన్ అని పిలుస్తాం, లేదా మియాసిస్ లో సేమ్ ప్రాసెస్ జరిగి మియాసిస్ బిగిన్ అవుతుంది. దట్స్ హౌ ప్రిపరేషన్ టేక్స్ ప్లేస్. దీన్ని పూర్తిగా ఇంటర్ఫేజ్ అని పిలుస్తాం, ఆ ఫేజ్ బిఫోర్ ది యాక్చువల్ సెల్ డివిజన్ అనమాట. సో ఇంట్రెస్టింగ్లీ మనకు 2 థింగ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒకటి డిఎన్ఏ రెప్లికేషన్ ఎక్కడ జరుగుతుంది, లేదా ఇంకొంచెం అనలిటికల్ గా ట్రిక్గా క్వశ్చన్ ఇవ్వాలంటే డిఎన్ఏ కాంప్లిమెంట్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, G2 లో ఎక్కువగా ఉంటుందా, G1 లో ఎక్కువగా ఉంటుందా, M లో ఎక్కువగా ఉంటుందా, M ఫేజ్ లో ఎక్కువగా ఉంటుందా, అట్లా అడుగుతారు అనమాట. ఓకే రైట్. సో అట్లా ఈ స్టేజెస్లలో వి నోటీస్ దట్ ఎస్ ఫేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 గ్యాప్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సమ్ సెల్స్ డోంట్ డివైడ్, నాట్ ఎవ్రీ సెల్. లైక్ స్కిన్ సెల్లో, మనకి బ్లడ్ సెల్స్ లో, బాడీలో ఉండే ఆర్బీసీ ఇలా డివైడ్ అవుతున్నట్టుగా అన్ని సెల్స్ డివైడ్ అవ్వు. సో విచ్ సెల్స్ డోంట్ డివైడ్ అని అడిగితే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ డివైడ్ కానీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్ డోంట్ డివైడ్ అని అడిగితే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దీస్ 2 కేటగిరీస్ ఆఫ్ సెల్స్. ఒకటి మెచ్యూర్ కార్డియాక్ సెల్స్, మన హార్ట్ లో ఉండే కార్డియాక్ సెల్స్ ఉంటాయి కదా, అవి గ్రో అవ్వు. అట్లాగే నర్వ్ సెల్స్ గ్రో. మరి అలా గ్రో అవ్వని సెల్స్ ఏం చేస్తాయి, ఈ బిఫోర్ G1 లోకి ఎంటర్ అవ్వకముందే G0 ఫేజ్ అనే ఒక ఫేజ్ ఉంటుంది, ఆ ఫేజ్ లో ఉండిపోతాయి. సో పర్మనెంట్ గా దే రిమైన్ ఇన్ ద G0 ఫేజ్. వేరే సెల్స్ కూడా అప్పుడప్పుడు దే విజిట్ G0 ఫేజ్. ఎందుకు, ఇఫ్ దే రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్ మెట్, వాళ్ళకి సరైన ఫుడ్ లేదు, సెల్స్ సరైన ఫుడ్ లేదు, దే కాంట్ డివైడ్, దే డోంట్ హ్యావ్ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఫర్ సెల్ డివిజన్ టు హ్యాపెన్, then they may remain in the G0 phase for some time. Once the situation gets better, they get into the G1 phase. At the G1 begin ayindante they are now ready, they made the decision to start with the cell division. Atla ee decision making phase అనేది G1 కంటే ముందు ఉంటుంది, G0 లో. అక్కడ కొన్ని అట్లాగే క్విజెంట్ గా లేదా actually remain there without undergoing any cell division. Atla we have these type of stages in cell division process. Both mitosis meiosis లో రెండిట్లో కూడా ఈ స్టెప్స్ ఉంటాయి. లెట్స్ సే యూ గాట్ ఎ క్వశ్చన్ ఆస్కింగ్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫేజెస్ టేక్ యాక్చువల్లీ మోర్ టైం. ఓవరాల్ గా ఈ ఇంటర్ఫేస్ కి ఎక్కువ టైం పడుతుందా, లేకపోతే మైటాసిస్ కి ఎక్కువ టైం పడుతుందా? ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి, మనకు ప్రిపరేషన్ కి ఎక్కువ టైం పడుతుందా, సెల్ డివిజన్ కి ఎక్కువ టైం పడుతుందా? సో ఆఫ్ కోర్స్ ప్రిపరేషన్ చాలా ఎక్కువ టైం పడుతుంది. సో ప్రిపరేటరీ ఫేజ్ అండ్ యావరేజ్ ఒక 1 day 24 hours హ్యూమన్స్ లో సెల్ డివిజన్ అవడానికి పడితే అందులో అబౌట్ 23 hours ఇంటర్ఫేస్ కి పోతుంది. ఒక 1 hour అప్రాక్సిమేట్ గా సెల్ డివిజన్ ప్రాసెస్ కి వెళ్తుంది. అదే మియాసిస్ కొంచెం లాంగ్ ఉంటుంది, అబౌట్ 1.5 hours 90 minutes అన్న టైం మియాసిస్ పడుతుంది. ఓకే, ఇది బ్రీఫ్ ఐడియా. సెల్ డివిజన్ అంటే ఏంటి, సెల్ డివిజన్ రిక్వైర్మెంట్ ఏంటి, అట్లాగే సెల్ డివిజన్ లో డిఫరెంట్ ఫేజెస్ ఏంటి. సో ఫార్ వి టాక్డ్ అబౌట్ ది ప్రిపరేటరీ ఫేజ్. నెక్స్ట్ మైటాటిక్ డివిజన్ లో ఏం జరుగుతుందని చూద్దాం. సో మైటాటిక్ డివిజన్ లో మైటాసిస్ అనేది ఈక్వేషనల్ డివిజన్ అని పిలుస్తాం. మైటాసిస్ ఏమంటాం, ఈక్వేషనల్ డివిజన్ అని పిలుస్తాం. ఎందుకు పిలుస్తాం ఈక్వేషనల్ డివిజన్ అని? ఈ సెల్ డివిజన్ స్టెప్స్ జరిగిపోయిన తర్వాత వచ్చే డాటర్ సెల్స్ ఏవైతే ఉంటాయో, ప్రొడక్ట్స్ ఆఫ్ దిస్ మైటాటిక్ డివిజన్, దే ఆర్ ఐడెంటికల్ టు ది పేరెంట్ సెల్ లేదా మదర్ సెల్ అంటాం. దీస్ ఆర్ ఐడెంటికల్ టు ది పేరెంట్ సెల్. ముఖ్యంగా ఇన్ ద సెన్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ క్రోమోజోమ్ కాపీస్ అండ్ ద సీక్వెన్స్ ఇన్ ది క్రోమోజోమ్స్, ది మెయిన్ ద సేమ్. సో మదర్ లాగానే అందులో సేమ్ డిఎన్ఏ ఉంటుంది కనుక సేమ్ ఫీచర్స్ ఉంటాయి, సేమ్ జీనోటైప్ ఉంటే మామూలుగా సేమ్ ఫీనోటైప్ ఉంటుంది అంటే, రైట్? సో ఆ రకంగా దే ఆర్ ఐడెంటికల్ టు ది పేరెంట్ సెల్. అట్లాగే ఒక్క సెల్ నుంచి 2 ఐడెంటికల్ డాటర్ సెల్స్ వస్తున్నాయి కనుక దీన్ని ఈక్వేషనల్ డివిజన్ అంటాం. అండ్ దిస్ డివిజన్ మోస్ట్లీ టేక్స్ ప్లేస్ ఇన్ సొమాటిక్ సెల్స్. ఏ సెల్స్ లో జరుగుతుంది ఈక్వేషనల్ డివిజన్ లేదా మైటాటిక్ డివిజన్? మన సొమాటిక్ సెల్స్. సొమాటిక్ సెల్స్ అంటే ఏంటి? జర్మ్ సెల్స్ తెలిసిన మిగతా సెల్స్ అన్ని కూడా సొమాటిక్ సెల్స్ అంటాం. ఓకే, లీవింగ్ అవుట్ జర్మ్ సెల్స్, రిమైనింగ్ సెల్స్ ఆర్ కాల్డ్ సొమాటిక్ సెల్స్. అంటే మన స్కిన్ కావచ్చు, హెయిర్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, లివర్ కావచ్చు, ఏవైనా గ్యామెట్ ప్రొడక్షన్ కు ఉపయోగపడే జర్మ్ సెల్స్ ఏవైతే ఉంటాయి, అంటే ఎగ్స్ ని
స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఏవైతే ఉంటాయి వాటిని వదిలేసి మిగతా అన్ని సెల్స్ ని సొమాటిక్ సెల్స్ అంటాం. సొమాటిక్ సెల్స్ లో ఈ ఈక్వేషనల్ డివిజన్ లేదా మైటాటిక్ డివిజన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫేజెస్ ఏంటి? ఈ డివిజన్ లో ఎన్ని ఫేజెస్ ఉంటాయి, ఒక్కొక్క ఫేజ్ లో కీ ఫీచర్ ఏంటనేది చూద్దాం. మనం ఇంత చెప్పినట్టుగా ఇంటర్ఫేజ్ లో మామూలుగా లాట్ ఆఫ్ గ్రోత్ అనేది జరుగుతుంది, సెల్ న్యూక్లియర్ డివిజన్ కి ప్రిపేర్ అవుతుంది, ముఖ్యంగా ఇక్కడ డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. సో క్రోమోజోమ్ కాంప్లిమెంట్ అనేది డబుల్ అవుతుంది. సో మనకు బేసిక్ ఎన్ని పేర్స్ ఉంటాయి, మొదలు 23 పేర్స్ ఉంటాయి. ఇక్కడ 2 sets of 23 పేర్స్ స్టార్ట్ అవుతాయి. సో పేర్ అంటే రెండు అంటే ఆల్రెడీ 46 ఉంటాయి, 2 పేర్స్ ఆఫ్ 23 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అలాంటివి 2 పేర్స్, ఇంకొక 2 ఎక్స్ట్రా 2 పేర్స్ ఫామ్ అవుతాయి. సో అట్లా ఫామ్ అయిన ఈ వీటిని మనం ఇప్పుడు డివైడ్ చేయాలి. అందుకే దీన్ని ఫస్ట్ ఇంటర్ఫేస్ తర్వాత వచ్చే ఫేజ్ ని న్యూక్లియర్ డివిజన్ అంటారు. న్యూక్లియర్ డివిజన్ అని పిలుస్తారు. న్యూక్లియర్ డివిజన్ లో ఏం జరుగుతుంది, యాజ్ యూ నోటీస్ హియర్, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రోఫేజ్ అంటారు, తర్వాత మెటాఫేజ్ అని, అనాఫేజ్ అని, టీలోఫేజ్ అంటారు. మొత్తంగా 4 ఫేజ్లు ఉంటాయి. ఈ మెటాఫేజ్ అనేది వీటి మధ్యలో ఉన్న ఫేజ్ అనమాట. ఓకే, ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉంటుంది. ఇదంతా కూడా సీక్వెన్స్ లో జరుగుతూ ఉంటుంది. బట్ ఎట్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ యూనో, మనం అర్థం చేసుకోవడానికి వీ హ్యావ్ టు డివైడ్ దెమ్ ఇంటూ క్లియర్ డిఫరెంట్ డిస్టింక్ట్ ఫేజెస్ అనమాట. సో ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. సో ఇక్కడ ఆల్రెడీ డిఎన్ఏ రెప్లికేట్ అయింది, బట్ డిఎన్ఏ రిమైన్స్ యాజ్ ఎ క్రోమాటిన్. ఇంతకుముందు అనుకున్నాం కదా క్రోమాటిన్ అనే మెటీరియల్ ఉంటుందని, ఆ లూజ్ థ్రెడ్ లాగా డిఎన్ఏ ఉంటుంది. బట్ సపరేషన్ కి, న్యూక్లియర్ డివిజన్ కి, క్రోమోజోమ్ సపరేషన్ కి అట్లా లూజ్ థ్రెడ్స్ లా ఉంటే నాట్ అప్రోప్రియేట్. ఎందుకంటే వాటిని మనం సపరేట్ చేసే ప్రాసెస్ లో దే మే గెట్ టైర్డ్ అప్ అనమాట. సో దానికి ఏం జరగాలి, ఇక్కడ కండెన్సేషన్ జరగాలి, క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ ఫామ్. సో దిస్ ఈజ్ వేర్ వి స్టార్ట్ నోటీసింగ్ ఫార్మేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్. నార్మల్ గా మన సెల్స్ లో అన్లెస్ సెల్స్ ఆర్ డివైడింగ్, DNA material remains in the form of chromatin. Only during cell division process it undergoes condensation, forming chromosomes. Okay, so ప్రోఫేజ్ లో ఈ క్రోమోజోమ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఇంత బల్కీగా ఉండే రీజన్ కాస్త స్టార్టింగ్ టు షో థిక్ స్ట్రక్చర్స్. ఇది కండెన్సేషన్ ప్రాసెస్ జరుగుతుంది కనుక వి స్టార్ట్ నోటీసింగ్ క్రోమోజోమ్స్ ఇన్ ప్రోఫేజ్. అట్లాగే ఈ క్రోమోజోమ్స్ సపరేట్ అవ్వాలి అంటే ఈ చుట్టూ ఉన్న బౌండరీ పోవాలి. ఈ బౌండరీ ఏంటి, ఇక్కడ న్యూక్లియర్ ఎన్వలప్ అంటాం లేదా న్యూక్లియర్ మెంబ్రేన్ అంటాం. దిస్ ఎన్వలప్ గెట్స్ డిసింటిగ్రేటెడ్. ఓకే, సో నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళే వరకు, ప్రోమెటాఫేజ్కి వెళ్ళే వరకు చూసారు కదా ఈ మెంబ్రేన్ వెళ్ళిపోయింది, న్యూక్లియర్ ఎన్వలప్ లేదు, క్రోమోజోమ్ స్టార్టింగ్ టు కమ్ టు ద సెంటర్ ప్లేట్ అనమాట. అంటే మధ్యలో ఉండే ఈక్వటోరియల్ లైన్ మీదకి అవి వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ చుట్టూ ఉన్న సెంట్రియోల్స్, మీకు ఇంతకుముందు చెప్పాను యానిమల్ సెల్స్ లో మనకు సెంట్రియోల్స్ ఉంటాయి, ప్లాంట్ సెల్స్ లో ఎస్పెషల్లీ హైయర్ ప్లాంట్స్ లో మనం ఈ సెంట్రియోల్స్ చూడం. సో ఇన్ జనరల్ గా ఏమవుతుందంటే వీటిలో సెంట్రియోల్స్ నుంచి ఈ ఫైబర్ లైక్ స్ట్రక్చర్స్ వస్తాయి, వీటిని మైక్రోట్యూబ్యూల్స్ అంటారు. సో క్రోమోజోమ్స్ ని సపరేట్ చేయడానికి వాడే సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ అంటారు వీటిని. అవి సెంట్రియోల్స్ లో ఫామ్ అవుతాయి. ఈ వచ్చిన ఈ మైక్రోట్యూబ్యూల్స్ అనేవి ఈవెన్చువల్ గా మీరు ఇక్కడ చూస్తే ఈ క్రోమోజోమ్ సెంటర్ లో, సెంట్రోమియర్ అంటాం, సెంటర్ రీజన్ ఆఫ్ క్రోమోజోమ్ దగ్గర బైండ్ అవుతుంది, ఇక్కడ బైండ్ అవుతాయి. అట్లా ఈ థ్రెడ్స్ వచ్చేసి క్రోమోజోమ్ సెంటర్ లో బైండ్ అయిపోయిన తర్వాత యాక్చువల్ గా మెటాఫేజ్ కి రీచ్ అయ్యేటప్పటికి దిస్ క్రోమోజోమ్స్ అలైన్ దెమ్సెల్స్ ఆన్ ది ఈక్వటోరియల్ ప్లేన్. ఈ సెంటర్ లో వచ్చి అలైన్ అయిపోతాయి, అంటే సపరేట్ అవ్వడానికి రెడీ అవుతుంది అనమాట. సో వాట్ హ్యాపెన్స్ హియర్, దిస్ మైక్రోట్యూబ్యూల్స్ దట్ ఐ వాస్ మెన్షనింగ్ టు యూ స్లోలీ స్టార్ట్స్ టు పుల్ దెమ్. ఈ మెటాఫేజ్ అయిన తర్వాత ఏం చేస్తాయి, స్లోగా ఇవి వాటిని పుల్ చేయడం స్టార్ట్ అవుతాయి. అందుకే దీస్ టూ ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన పేర్ సపరేట్ అవుతుంది. కొత్తగా ఫామ్ అయిన డిఎన్ఏ కాపీ ఏదైతే ఉందో క్రోమాటిడ్స్ రూపంలో ఉంటుంది, అది సపరేట్ అవుతుంది. అట్లా సపరేట్ అవడం వల్ల దీస్ డాటర్ సెల్స్ అంటాం, ఈ డాటర్ క్రోమోజోమ్స్ అంటాం. ఇక్కడ సెల్స్ ఇంకా ఫామ్ అవ్వలేదు. డాటర్ క్రోమోజోమ్ స్టార్టింగ్ టు మూవ్ టువర్డ్స్ ది ఆపోజిట్ పోల్స్. దీన్ని అనాఫేజ్ అంటాం. ఈ ప్రాసెస్ లో వీటిని అనాఫేజ్ అంటాం. టీలోఫేజ్ కి వచ్చే వరకు ఏమవుతుందంటే ఈ క్రోమోజోమ్స్ అన్ని కూడా ఆపోజిట్ ఎండ్స్కి వెళ్ళిపోయి వీటి మధ్యలో ఆపోజిట్ టు ప్రోఫేజ్ టేక్స్ ప్లేస్. ప్రోఫేజ్ లో ఎట్లా మనకు న్యూక్లియర్ ఎన్వలప్ అనేది డిసపియర్ అయింది, ఇక్కడ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది మళ్ళీ ఫామ్ అవుతుంది. ఓకే, సో న్యూక్లియర్ ఎన్వలప్ reappears, chromosomes settle at the opposite sides, okay, forming or getting ready to form new cells. బట్ ఈ స్టేజ్ లో ఇంకా టీలోఫేజ్ స్టేజ్ లో ఏంటంటే రెండు సెల్స్ ఇంకా ఇంటాక్ట్ గానే ఉంటాయి, రెండు న్యూక్లియై మాత్రం ఫామ్ అయి ఉంటాయి. అట్లా సో సెల్ డివిజన్ గోస్ త్రూ మల్టిపుల్ ఫేజెస్ ఫాలోయింగ్ ఇంటర్ఫేజ్. ఇట్ గోస్ త్రూ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. ఓకే, సో క్రోమోజోమ్స్, chromatin condenses to become chromosome, and chromosomes align on the equatorial plane, and microtubule, these are the structures which get attached to the center of the chromosome, and it will pull the chromosome to opposite ends, and eventually what happens,
దే గో టు ది ఆపోజిట్ ఎండ్స్ అండ్ న్యూక్లియర్ ఎన్వలప్ రీఫార్మ్స్ అండ్ నౌ దే రెడీ టు సపరేట్. ఇక్కడ ఇంకా ఏం జాయిన్ చేస్తుంది వాటిని? ఇట్ ఈస్ అ సైటోప్లాజం దట్ ఈస్ హోల్డింగ్ దెమ్ టుగెదర్. ఇక్కడ సైటోప్లాస్మిక్ డివిజన్ కనుక అయిపోతే దెన్ దే ఆర్ సపరేటెడ్. అందుకే సైటోప్లాస్మిక్ డివిజన్ కి మనకు సైటోకైనసిస్ కావాలి. అట్లా న్యూక్లియర్ డివిజన్ తర్వాత వచ్చే స్టేజ్ ని సైటోకైనసిస్ అంటారు. సో లైక్ దట్ సైటోకైనసిస్ టేక్స్ ప్లేస్ నెక్స్ట్, రిజల్టింగ్ ఇన్ 2 cells. మీకు ఒక్కసారి మియాసిస్ చెప్పిన తర్వాత బ్రీఫ్లీ టెల్ యూ, ఎందుకంటే ఈ ఫేజ్ లోనే సైటోకైనసిస్ ఫేజ్ లోనే ప్లాంట్ సెల్స్ అండ్ అనిమల్ సెల్స్ మేజర్లీ డిఫర్ అనమాట ప్రాసెస్. సో ఎగ్జామ్ లో ఏమడుగుతున్నారంటే విచ్ ఫేజ్ ఆర్ వేర్ డు ఎగ్జాక్ట్లీ ప్లాంట్ సెల్ అనిమల్ సెల్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెల్ డివిజన్. ఒకటి సెంట్రియోల్స్ అయితే, రెండవది cytokinesis process. For now, remember, somehow these cells actually separating cytoplasm, thereby resulting 2 daughter cells. Okay, atla equational division anedi results in 2 identical daughter cells with same number of chromosomes. Idi mitosis. Then we also have meiosis. Meiosis enti? Meiosis anedi oka special case anamata, special case of cell division. Endukante mitosis mana lopala germ cells lo kuda jaragayi. Gamete production ఎలా అవుతుంది అప్పుడు? సోమాటిక్ సెల్స్ రిజల్టింగ్ ఇన్ సెల్స్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో మియాసిస్ లో కూడా అట్లాగే అవుతాయి. మియాసిస్ లో మనకి ఏం వస్తుంది? 46 క్రోమోజోమ్స్ ఉన్న డాటర్ సెల్స్ వస్తాయి. మరి ఆ 46 క్రోమోజోమ్ డాటర్ సెల్స్ ఇఫ్ దే అండర్గో ఫెర్టిలైజేషన్, ఇట్ వుడ్ రిజల్ట్ ఇన్ a zygote which carries 4 sets of chromosomes. అట్లా ఈవెన్చువల్ గా జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ క్రోమోజోమ్ నంబర్ కాపీస్ అనేవి పెరిగిపోతాయి. సో టు మెయింటైన్ దట్ నెంబర్ కాన్స్టెంట్, every time before gametes are formed, instead of undergoing mitosis, they undergo meiosis. Then meiosis would result in the haploid cells. Mitosis lo em vachayi? Mitosis lo it resulted in diploid cells. But ikkada em jarugutundi? Here we notice that it results in haploid cells. Ikkada haploid cells vastayi. Okay, right. So aa purpose serve cheyadaniki manaku meiosis untundi. So meiosis ni manam equational division anocha? No, we can't refer it to as equational division. It is instead called reductional division anta. Endukante chromosome number anedi 2 sets undedi 1 set avutundi. 2 sets of 23 chromosomes ante 46 chromosomes unde baduluga 1 set of 23 ante prati daughter cell lo kuda 23 chromosomes ఉంటాయి. మరి అట్లా 23 క్రోమోజోములు రావాలంటే ఏం జరగాలి? సో కంపేర్ టు ద మైటాసిస్, మియాసిస్ లో ఒక ఇంటర్ఫేస్ జరుగుతుంది. ఫస్ట్ ఇంటర్ఫేస్ తో బిగిన్ అవుతుంది. ఓకే, సో ఆ తర్వాత ఇట్ మూవ్స్ టు ది ఫస్ట్ న్యూక్లియర్ డివిజన్. న్యూక్లియర్ డివిజన్ జరుగుతుంది. న్యూక్లియర్ డివిజన్ జరిగి 2 డాటర్ సెల్స్ వస్తాయి, 2 డాటర్ సెల్స్ వస్తాయి. ఓకే, అఫ్ కోర్స్ దీస్ డాటర్ సెల్స్ ఆర్ నాట్ సేమ్ యాజ్ వాట్ వీ హావ్ సీన్ ఇన్ ది మైటోసిస్. చెప్తాను నేను. సో ఈ 2 డాటర్ సెల్స్ మళ్ళీ డివైడ్ అవుతాయి. ఇంకొక రౌండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ లేకుండా, ఇంకొక రౌండ్ ఆఫ్ డిఎన్ఏ రెప్లికేషన్ లేకుండా దే కంటిన్యూ టు డివైడ్ అగైన్. అట్లా మైటాసిస్ లో ఉన్నట్టుగా కనీసం 2 సెల్స్ ఉన్నా కూడా నంబర్ వైజ్ దే ఈవెన్చువల్లీ గివ్ రైజ్ టు అనదర్ 2 cells each, అనదర్ 2 డాటర్ సెల్స్ ఈచ్. అట్లా ఎండ్ ఆఫ్ మియాసిస్ 2 లో 4 డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో మియాసిస్ లో ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది, 2 న్యూక్లియర్ డివిజన్స్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని మియాసిస్ 1, రెండో దాన్ని మియాసిస్ 2 అంటారు. ఎట్ ది ఎండ్ దే ప్రొడ్యూస్ 4 డాటర్ సెల్స్ విచ్ ఆర్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్. అంటే ఇక్కడ మల్టిప్లై అయిన తర్వాత 46 క్రోమోజోమ్స్ 92 అవుతాయి. యాక్చువల్గా వాటి 92 క్రోమోజోమ్స్ అనం కానీ 46 పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అవి మొత్తంగా 4 ఇండివిజువల్ క్రోమోజోమ్ సెట్స్ గా, అంటే 23 క్రోమోజోమ్స్ గా సపరేట్ అవుతాయి. అట్లా ఫైనల్ గా ఇన్ రిడక్షనల్ డివిజన్ ప్రాసెస్ 4 డాటర్ సెల్స్ ఈచ్ విత్ ఓన్లీ 1 సెట్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ అనేది రెడీ అవుతుంది. అందుకే దీన్ని రిడక్షనల్ డివిజన్ అంటాం. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మియాసిస్ గురించి ఏం తెలియాలి? ఒకటి, మియాసిస్ లో జరిగే ఒక కీ ఈవెంట్ ఏంటంటే రీకాంబినేషన్ ప్రాసెస్. ఓకే, సో ఈ రీకాంబినేషన్ ప్రాసెస్ పేరు ఏంటంటే క్రాసింగ్ ఓవర్ అంటాం. ఇది ఎక్కడ జరుగుతుంది? దాని అర్థం ఏంటి? ఇది ఎక్కడ జరుగుతుంది? సో రీకాంబినేషన్ అనే ప్రాసెస్ ఈ ప్రోఫేజ్ లో జరుగుతుంది. ఈ ప్రోఫేజ్ లో నాట్ షూర్ ఇఫ్ యూర్ ఏబుల్ టు సీ ఇట్, ఈ 2 బ్లూ కలర్ లో అట్లాగే రెడ్ కలర్ లో ఉన్న క్రోమోజోమ్స్ ఒక దగ్గరకు వస్తాయి. వీటిని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటారు. హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటి? ఇప్పుడు క్రోమోజోమ్ 1 ఆఫ్ ఫాదర్, క్రోమోజోమ్ 1 ఆఫ్ మదర్, వీటిని హోమోలాగస్. ఎందుకంటే 2 కూడా క్యారీ ఇన్ఫర్మేషన్ ఫర్ సేమ్ జీన్స్ అనమాట, సేమ్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. అందుకే ఈ పేరుని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటారు. అవి 2 ఒక దగ్గరకు వచ్చి వాటి మధ్య క్రాసింగ్ ఓవర్ జరుగుతుంది. అంటే అవి పేర్ అవుతాయి. పేర్ అయిన తర్వాత ది ఎక్స్చేంజ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏంటంటే దే క్రియేట్ న్యూ కాంబినేషన్. ప్రతిసారి ఒక ఎగ్ ఫామ్ అయినా, ఒక స్పర్మ్ ఫామ్ అయినా
they undergo such a recombination process, which seems to be very random process, where it results in unique combinations of cells. రెండిట్లో కూడా ఆ పేరెంట్స్ డిఎన్ఏ ఉంటుంది కానీ వేరే వేరే కాంబినేషన్ లో ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇద్దరు సిబ్లింగ్స్ హూ ఆర్ బార్న్ టు ద సేమ్ పేరెంట్స్, దే డోంట్ లుక్ అలైక్. సిమిలారిటీస్ ఉంటాయి బట్ ఎగ్జాక్ట్ గా ఐడెంటికల్ ట్విన్స్ లా ఉండరు. ఎందుకు ఉండరు? దే ఆర్ ప్రొడక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ రికాంబినేషన్ ఈవెంట్స్. వాళ్ళకి ఫర్టిలైజ్ అయిన ఎగ్ కానీ స్పర్మ్ కానీ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ డిఫరెంట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్ అట్లా. సో హియర్ ఇట్ క్రియేట్స్ ఎనఫ్ వెరైటీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎవల్యూషన్ అన్నమాట. ఓకే, సో దట్స్ హౌ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో ఇక్కడ రికాంబినేషన్ క్రాసింగ్ ఓవర్ మియాసిస్ 1 లో జరుగుతుంది. దెన్ వాట్ హ్యాపెన్స్, ఈ సపరేట్ అవుతాయి, ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ రికాంబినేషన్ అయిన తర్వాత సపరేట్ అయిపోతాయి. ఇక్కడ సపరేట్ అయిపోయి ఫైనల్ గా దే గివ్ రైస్ టు డిఫరెంట్ క్రోమోజోమ్స్. ఇందులో మన ఇనీషియల్ ఫేజ్ కి తర్వాత ఫేజ్ కి కానీ లేదా మైటాసిస్ లో ప్రొడ్యూస్ అయిన డాటర్ సెల్స్ కానీ డిఫరెన్స్ ఏముంటుందంటే చంక్స్ అన్నమాట. ఇందులో కొన్ని పీసెస్ మదర్వి ఫాదర్ క్రోమోజోమ్కి వస్తాయి, ఫాదర్ మదర్ క్రోమోజోమ్స్కి వస్తాయి. అట్లా కొన్ని వెరైటీస్ ఈ కొన్ని సెల్స్ లోకి వెళ్తాయి, ఇంకొన్ని వెరైటీస్ ఇంకో సెల్స్ లోకి వెళ్తాయి. ఆ రకంగా దే క్రియేట్ ఎనఫ్ డైవర్సిటీ అన్నమాట. సో ఇన్ అ వే ఇట్ క్రియేట్స్ రా మెటీరియల్ ఫర్ ఎవల్యూషన్ టు టేక్ ప్లేస్ అని చెప్పొచ్చు. అది ఇంపార్టెన్స్ ఆఫ్ మియాసిస్. ఎగ్జామ్ లో సింపుల్ గా మియాసిస్ ఇంపార్టెన్స్ ఏంటి, లేదు వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ డివిజన్ అడగవచ్చు. సెల్ డివిజన్ లో అన్ని మరి సెల్ రిపేర్ కావచ్చు, టిష్యూ రిపేర్ కావచ్చు, సెల్ మెయింటెనెన్స్ కావచ్చు, గ్రోత్ కావచ్చు, రిప్రొడక్షన్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వచ్చు. సో యూ కెన్ చూస్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అదే మియాసిస్లలో కంపేర్ టు మైటాసిస్ ఈ సిగ్నిఫికెంట్ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది, రికాంబినేషన్ అనేది జరుగుతుంది. రికాంబినేషన్ వల్ల డైవర్సిటీ వస్తుంది. అట్లాగే ఈ మియాసిస్ ప్రాసెస్ వల్లే హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. బికాస్ ఆఫ్ దాట్ కాన్స్టెంట్లీ chromosome numbers remain the same, okay, generation after generation. That is the key difference between mitosis and meiosis. Next manaku I was mentioning to you, meiosis ayin tarvata kuda cytokinesis jaragali. meiosis 1 tarvata jarugutundi, meiosis 2 tarvata jarugutundi, cytokinesis jaragali. Cytokinesis జరిగేటప్పుడు the way it happens in animal cells and plant cells is different. దీని మీద క్వశ్చన్ ఎగ్జామ్ లో అడుగుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లలో. సో యానిమల్ సెల్ ఎలా జరుగుతుంది, ప్లాంట్ సెల్ ఎలా జరుగుతుంది. యానిమల్ సెల్ లో కాంట్రాక్టైల్ రింగ్ లాంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. బేసిక్ ఒక రబ్బర్ బ్యాండ్ వేసినట్టు అనుకోండి. ఒక సెల్ తీసుకున్నారు, దాని చుట్టూ మధ్యలో రబ్బర్ బ్యాండ్ వేస్తే ఏమవుతుంది, అది కంప్రెస్ చేస్తుంది. అట్లా ఈ సెంటర్ లో కంప్రెషన్ జరుగుతుంది. సెంటర్ లో కంప్రెషన్ జరిగిన తర్వాత అక్కడి నుంచి ఏమవుతుందంటే ఈ రెండు సెల్స్ కూడా ఈవెన్చువల్ గా సపరేట్ అవుతాయి. అట్లా చాలా సింపుల్ గా ఒక రింగ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అయి ఈ మధ్యలో ప్రెస్ చేయబడుతుంది సెల్. అట్లా సెల్ సపరేట్స్ ఇంటూ టూ. సైటోప్లాజం ఇక్కడ సైడ్ ఉన్న హాఫ్ ఆ వైపు, ఇంకో వైపు హాఫ్ ఇంకో వైపు సపరేట్ అయిపోయి 2 సెల్స్ ఫామ్. ఇది అనిమల్ సెల్లో. అదే ప్లాంట్ సెల్లోకి వచ్చే వరకు ఏమవుతుంది, ప్లాంట్ సెల్స్ లో అంత ఈజీగా సపరేట్ చేయలేము, ఎందుకంటే థిక్ సెల్ వాల్ ఉంటుంది. అంత ఈజీగా ఒక రింగ్ స్ట్రక్చర్ ని ఫామ్ చేసేసి కట్ చేయలేము. దానికి కానీ ఇక్కడ సెల్ ప్లేట్ అనే ఒక స్ట్రక్చర్, ఒక థిక్ ప్లేట్ అనమాట ఫామ్ అవుతుంది సెంటర్ లో. ఎక్కడైతే ఈక్వటోరియల్ ప్లేన్ ఉందో, మైటాసిస్ లో మనకు ఎట్లా క్రోమోజోమ్స్ కూర్చున్నాయో మెటాఫేజ్ లో, సారీ, అలా ఇక్కడ ఈ ఏరియా మీద సెల్ ప్లేట్ తయారవుతుంది. ఈ సెల్ ప్లేట్ గాల్జీ వెసికిల్స్ ఉంటాయి. ఈ గాల్జీ వెసికిల్స్ అన్ని వచ్చి కూడా ఇక్కడ అరేంజ్ అవుతాయి. అక్కడ థిక్ సెల్ ప్లేట్ మధ్యలో తయారవుతుంది ఫస్ట్, ఆ తర్వాత మధ్యలోంచి సైడ్ వేస్ కి ఎక్స్టెండ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ లైక్ టేకింగ్ అ నైఫ్ అండ్ కటింగ్ ఫ్రమ్ ద సెంటర్ థిక్ స్ట్రక్చర్. ఓకే, సో అట్లా ఈ స్ట్రక్చర్ అనేది ఎక్స్టెండ్ అవడం ద్వారా ప్లాంట్ సెల్స్ విడిపోతాయి. అట్లా సైటోకైనసిస్ ఇన్ బోత్ అనిమల్ సెల్స్ అండ్ ప్లాంట్ సెల్స్ అకర్ డిఫరెంట్లీ. పర్పస్ సేమ్, అవుట్కమ్ సేమ్, బట్ ద వే ఇట్ హ్యాపెన్స్ ఇస్ డిఫరెంట్. ఇలా ఎగ్జామ్ లో అడగొచ్చు, ఏ స్టేజ్ లో డిఫరెన్స్ ఉంటుందని అడగొచ్చు, లేదా ఎలాంటి స్ట్రక్చర్ ఫామ్ అవుతుందని అడగొచ్చు. ది స్ట్రక్చర్ దట్ గెట్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ సైటోకైనసిస్ ఇన్ ప్లాంట్ సెల్స్ అని అడగొచ్చు, విచ్ ఇస్ సెల్ ప్లేట్. అట్లా మీరు ఈ ప్లాంట్ సెల్ అనిమల్ సెల్ కి మధ్య డిఫరెన్సెస్ లో సెంట్రియోల్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సెల్ ప్లేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ వాట్ వీ హావ్ లెర్న్డ్ హియర్, సెల్ డివిజన్ ఎందుకు అవసరం ఏంటి, సెల్ డివిజన్ లో స్టేజెస్ టైప్స్ ఏంటి, మైటాసిస్, మియోసిస్, బ్రీఫ్ స్టేజెస్ in cell division process, interphase, and we talked about 4 stages: prophase, metaphase, anaphase, telophase. Atlage briefly we learned about difference between mitosis and meiosis, equational division versus reductional division. Those that the process that produces diploid cells versus process that produces haploid cells, 2 daughter cells versus 4 daughter cells. Very good. Okay, and I want to end this session by telling you about cancer. Cancer enti, cancer is actually cell division ki cancer ki link enti. Cancer can be considered as a disease of uncontrolled cell division అని పిలవచ్చు. ఎందుకు, ఈ సెల్ డివిజన్ అనేది కరెక్ట్ గా జరిగితే సో నార్మల్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ క్యాన్సర్ సెల్స్ లో ఏమవుతుందంటే
డిఎన్ఏ అండర్గోస్ మ్యూటేషన్స్, డిఎన్ఏకి డ్యామేజ్ అవ్వడము, రకరకాల మ్యూటేషన్స్ అవ్వడము అయితే ఈ సెల్ సైకిల్ మీద కంట్రోల్ పోతుంది. ఎందుకంటే సెల్ సైకిల్ టెల్స్ వెన్ టు డివైడ్, వెన్ టు స్టాప్ డివైడ్. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇట్ ఫర్గెట్స్ అనమాట. ఒక రకంగా చెప్తే ట్రాఫిక్ సైన్స్ మనం ఎట్లా ఫాలో, ఆ రకంగా అది రూల్స్ ఫాలో అవ్వదు. రూల్స్ ఫాలో అయినప్పుడు ఏమవుతుంది, ఇట్ క్రియేట్స్ హ్యూజ్ డిజాస్టర్ అనమాట. డిజాస్టర్ ఇక్కడ క్యాన్సర్. ఎందుకు డిఎన్ఏ డ్యామేజ్ అయినా కూడా డివైడ్ అవుతూ పోతుంది, సెల్స్ డోంట్ ఒబే ద రూల్స్ అండ్ అన్కంట్రోల్డ్ గ్రోత్ టేక్ ప్లేస్. అండ్ అన్కంట్రోల్డ్ గ్రోత్ వాట్ ఈస్ నోన్ యాజ్ క్యాన్సర్. అఫ్కోర్స్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రకరకాల మ్యూటేషన్స్ జరగాలి, వాటికి రకరకాల కారణాలు ఉన్నాయి. బట్ దిస్ ఈస్ వాట్ ఎండ్స్ అప్ ప్రొడ్యూసింగ్ ఆర్ రిజల్టింగ్ ఇన్ క్యాన్సర్ సెల్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ సెల్ అండ్ సెల్ సైకిల్, సెల్ డివిజన్ ప్రాసెస్ ని మనం చదువుకున్నాం. సాధారణంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, హోప్ యూ ఎంజాయ్డ్ ది లెసన్ గైస్.